ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చెవెంల మండల్ దురాజ్పల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. అమ్మా నమస్తే. మీ పేరమ్మా? మహబూబా. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది, నీళ్ళు లేక ఇప్పుడు పొలం చేస్తే ఎండిపోయింది. మా ఆయన వికలాంగుడు, పనికి పోడు, ఇంటికాడ ఇల్లు తాటాకలకు గుడిసే ఇల్లు లేదు మాకు. మా పిల్లలు మొన్న దాకా చదివిరు, వాళ్ళు ఏం పనికి పోవట్లేదు. నాకు ఒంట్లో బాగాలేక ఏదో చిన్న షాప్ వాళ్ళ అదొకటి తోడు పెట్టుకొని ఇలా కూర్చుని అది పింఛన్లు కూడా సరిగా రావట్లేదా. ఏది మంచిగా జరిగితే ఇట్లా ఉంటుందా? ఆ రేషన్ కాడ సామాన్లు బియ్యం ఇస్తున్నారు, అవి రానే రావట్లేదా. కరెంటు బాగా రావట్లేదు. ఇప్పుడు ఒక 4-5 రోజులు అవుతుంది. నైట్ పోతుంది, మధ్యాహ్నం పోతుంది. గ్యాస్ అంటే గ్యాస్ నింపిస్తేనే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు మంచిగానే వచ్చినాయి నీళ్లు అవి గట, జనం వచ్చినాయి. పింఛన్లు కూడా మంచి, ఆయన కూడా పింఛన్లు అప్పుడు 3-4 నెలలు మంచిగా రాలే. ఇప్పుడు ఈయన ఎక్కినాక కూడా పింఛన్లు బాగా రావట్లే. 6,000 ఇస్తున్నాడు, అయ్యి వికలాంగులకు ఇవ్వలేగా, అయ్యే అడుగుతున్నాం. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? డి వెంకటయ్య. ఏం చేస్తుంటారు సార్? టెంట్ హౌస్ నడుపుతా, కుంజలూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన ఏం బాగలేదు. కొన్ని హామీలు ఇచ్చిండు, హామీలు నెరవేరలేదు. రైతులకు రైతు బంధు అన్నాడు, రైతు బంధు వేయలేదు. మహిళలకు 2,500 అన్నాడు, 2,500 లేవు. ఏది కూడా అమలు కాలేదు. కొంతమందికి ఇస్తుండు, కొంతమందికి రావట్లేదు. రైతు బంధు వేస్తా అన్నాడు, ఎకరానికి ఒక దమ్ము వేసిండు. తర్వాత 2 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలు లోపు వేస్తాను అన్నాడు, 3 ఎకరాలు కూడా వేయలేదు. ముఖ్యంగా మాకు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే కాలువ నీళ్లు. ఇక్కడ రైతులు మొత్తం ఎండిపోయినాయి, పొలాలు మొత్తం ఎండిపోయినాయి. పోయిన దమ్ము చెర్ల మేము అడుగు చూడాలనుకున్నాం, ఎప్పుడు తలతలలాడేది చెరువు. ఈడు అసలు చెర్ల సుక్క నీళ్ళు లేకుండా పోయినాయి. వరి పొలాలు ఎస్సీ వాళ్ళకి ఇటు ఉన్నది, వాళ్ళకి ఒక్కొక్కరు 10 పుట్ల ఒడ్లు అయినాయి. ఇవాళ అసలు ఏమీ కూడా లేదు, మొత్తం ఎండిపోయినాయి. గొర్రెలు మేపుకుంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడే మంచిగా ఉన్నది మాకు. 10 సంవత్సరాలు మంచిగా నడిపిండు. కానీ ఎందుకో అసలు కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలు మారిస్తే ఆయన గెలిచితోడు. కానీ కేసీఆర్ కు ఓట్లు అయితే పడ్డాయి, కానీ ఎమ్మెల్యేల కొంతమంది మారిస్తే ఆయన గెలిచితోడు ఉండే. ఎమ్మెల్యేల అభిప్రాయం మీద ఆయన ఓడిపోవడం జరిగింది, ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గోవర్ధన్. ఏం చేస్తుంటారు సార్? జబ్బు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం చెప్పండి సార్, 2 నెలలు పింఛన్ లేక ఇద్దరు పింఛన్ ఇవ్వాలి. పింఛన్ పెంచలే, అదే పింఛన్ దాకా మందు దాకా తీసుకున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? 25 నెల ప్రతి నెల 25 తారీఖు ఇచ్చేది, ప్రతి నెల 25 తారీఖు ఇచ్చేది. ఆయన పెంచిపోయి 4,000, వికలాంగులు 4,000 చేసిండు. 6,000 చేస్తే 6,000 చేయలే. మరి ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాలు కానీ ఎలా అందుతున్నాయంటారు? 6 గ్యారెంటీ ఉన్నాయి, కరెంట్, గ్యాస్. ఇవి కూడా గ్యాస్ ఇచ్చింది, గ్యాస్ ఇచ్చిండు. కరెంట్ మాకు లేదు, కరెంట్ లేదు మా ఇంట్లో. గ్యాస్ ఇచ్చింది, బియ్యం ఎత్తుండు, దొడ్డు బియ్యం ఎత్తుండు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రామరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయ కూలి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన ఒకందుకు చూస్తే మంచిగానే ఉంది, ఒకందుకు బాగలేదు. అని ఇప్పుడు ఇదాన్ని ఒకటి చేస్తానంటాడు, ఒకటి చేస్తుంటాడు. అది ఒకటి బ్యాడ్. పరిపాలన సక్రంగా లేదు అని. ఏ విధంగా అంటే ఒకటి ఎక్కడో 10 ఏళ్ళు అంటాడు, ఎక్కడో ఏదో అంటాడు. ఇచ్చే పింఛన్ వరకు, వృద్ధాప్య పింఛన్ కూడా ఇంతవరకు ఆయన చేయటం లేదు. ఆయన పరిపాలన అయింది, ఆయన చేసేది ఏంది, అది మా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకందుకు ఆయనదే నయం. వృద్ధాప్యాలకు పింఛన్ పెంచిండు, పోయేటప్పుడు వికలాంగులకు పింఛన్ పెంచిపోయిండు. ఒకందుకు చూడకపోతే ఆయనదే బాగా అనిపిస్తుంది, మా అభిప్రాయం అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? అంజయ్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయం తప్పించి అన్ని బాగానే ఉన్నాయి. కరెంట్ బిల్లు ఫ్రీ అవుతుంది, అన్ని విధాలా మంచిగా ఉంది. కాకపోతే రైతు బంధు మొన్న పడ్డాయి మాకు 3 ఎకరాలు. పరిపాలన మంచిగా ఉంది. ఇండ్లు స్టార్ట్ అవుతాయి, ఇంకా 2 రోజులు అయితే మాకు కరెంట్ బిల్లు ఫ్రీ అవుతుంది, గ్యాస్ ఫ్రీ, 500 బస్ ఫ్రీ. ఒక రైతులకే 5 రైతుల వాటికే బాధపడతారు, అంత మంచిగా ఉంది. అయితే ఇక్కడ వాటర్ రావట్లేదు అంటున్నారు రైతులకు, నీళ్ళ సరఫరా సార్? ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మోటార్లు 400-500 ఉన్నాయి ఒక కాలాకే. ఇంకేడైతే గిన్నె రావట్లేదు, మోటార్ వల్ల రావట్లేదు. పరిపాలన మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన రైతు బంధు ఒకటే, ఇవ్వడానికి ఏం ఒరిగింది ఏం లేదు. దళిత బంధు మోసం చేసిన అన్ని బంధులు మోసం. ఆ రైతులకు ఒక్కనికే బాగుపడరు. మా సొంటోళ్ళు ఎవ్వరికి రూపాయి రాలే. మాకు ఇవాళ 800 కరెంట్ బిల్లు. మాకు బస్సు, మా వాళ్ళు రోజు బస్సుకు పోతున్నారు జాబ్. ఈ ఊర్లో కొంతమంది ప్రజలు నీళ్లు రాక పంట అంతా ఎండకపోతుంది అంటున్నారు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదన్న, ఈడేం లేదు. ఈడ మంచిగా ఉంది. అడుగు చూడు, ఎవరినైనా అడుగు, ఈడేం లేదు, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సార్. మంచిగా. నమస్తే సార్.
మీ పేరు సార్? రామ్మోహన్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రుణమాఫీ చేశాడు మాది. మా అయితే 2 లక్షల రుణమాఫీ అయింది. మంచిగా అనిపించింది. ఇక కాకపోతే ఇంట్లో ఒకటి వస్తే ఇంకా జనం కూడా సంతోషంగా ఉంటారు. కాకపోతే ఈ మహిళలది ఒకటి 25,000 ఒకటి సక్సెస్ కావాలి. బస్సు తీయాలని అనుకుంటున్నాం. బస్సు కూడా తీసేస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. బస్సు కూడా తీసేసి రైతులకు ఈ రుణమాఫీ రైతు బంధు ఒకటి వేసేస్తే సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాం. వ్యవసాయదారు చెప్పండి, ఈ ఊర్లో వ్యవసాయానికి ప్రధానంగా నీళ్ళ సమస్య ఉందంటున్నారు, అది నిజమా కాదా? నీళ్ళు వస్తున్నాయి కానీ అందట్లేదండి. మిట్టలైనాయి. మిట్టలు అయితే కానీ కొద్దిగా అందలేకపోతున్నాయి. కాకపోతే చెరువులలో కొన్ని చెరువులకు వచ్చినాయి, కొన్ని చెరువులు రాలే. కాకపోతే కొన్ని చెరువులకు రాలేకపోతున్నా కొద్దిగా పొలాలు ఎండిపోతున్నాయి. అది ప్రాబ్లం. కాలువ రామందుకే కాలువ వస్తుందని చెప్పేసి కాలం మట్టి పెట్టుకున్న వాళ్ళు మిట్టలు ఎండిపోతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడంటే వర్షాలు వచ్చినాయి, బాగా వర్షాలు వచ్చి వరదలు వచ్చి కొంచెం నిన్నే వానకాలం మాత్రం ఫుల్ వచ్చినాయి. యాసం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు. జేసీబీలు పెట్టి తీసుకొని రైతులు సొంతంగా డబ్బులు వేసుకొని పొలాలు తీసుకున్నారండి. ఈ సంక్షేమ పథకాలు కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ కాంగ్రెస్ హయాంలో ఎలా అందుతున్నాయి అంటారు ప్రజలకి ఊర్లో? అప్పుడే అట్లా సంవత్సరం అయింది కదండి, కొంచెం ఒక 2 సంవత్సరాలు అయితే కానీ అప్పుడు జనాలకు 14 నెలలు చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇప్పటి వరకు అయితే రుణమాఫీ చేసే రైతులకు కొంచెం సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇల్లు కూడా ముందు పెట్టుకొని ఇందిరామిల్లి దరఖాస్తులకు పేర్లు కూడా వచ్చినాయి కంపల్సరీ. ఇప్పుడు ఆన్లైన్ మొత్తం కొంతమందికి దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళ పేరు వచ్చింది. ఇంటికి వచ్చి ఇంటింటికి కూడా సర్వే చేసుకొని పోయారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ములుగురు సునీల్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? నీళ్ళు ఇవ్వట్లేదు, బాగాలేదు. ఫస్ట్ బాగాలేదు, రైతులకు నీళ్ళు ఇవ్వట్లేదు, రైతు బంధు రావట్లేదు, రైతు బీమా పథకాన్ని అమలు చేయట్లేదు. చాలా ఉన్నాయి ఆయన మైనస్ పనులు. కరెంటు, గ్యాస్ సిలిండర్ 500కే అన్నాడు, 500కి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంక ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ కొంచెం మందికి వస్తుంది, కొంచెం మందికి రావట్లేదు. పూర్తి స్థాయిలో ఫ్రీ కరెంట్ అనేది రాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు రైతు బంధు వేసిర్రు, వ్యవసాయానికి సరిపడా నీళ్ళు ఇచ్చిర్రు, రైతులకు కొంచెం బెటర్ ఉండే. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన కన్నా బెటర్గా ఉండే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు? ఎలక్ట్రిషియన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఇప్పుడు ఆయన గెలిచి 15 నెలలు అవుతుంది అటు ఇటు. అంత 3 years అయితే ఎవరైనా చెప్పగలుగుతారు, ఎందుకు చేసినా చేయలేదు. రుణమాఫీ అయితే అయింది, కరెంట్ ఫ్రీ వస్తుంది. బస్సుల వల్ల లేడీస్కి ఫ్రీ పెట్టడం వల్ల జెంట్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడుతారు. అదొకటి. వాటర్ సప్లై లేదు మన సూర్యాపేట డిస్టిక్కి, దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతారు. వాటర్ ఇష్యూ బాగుంది ఇక్కడ. అది అందులోటి ఇక్కడ హుజూర్నగర్కి వాటర్ పోతున్నాయి కానీ మన సూర్యాపేటకి వాటర్ రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అటు సైడ్ మన పెన్బాడు ఇటు చివెంల సైడ్ చాలా పొలాలు ఎండిపోయినాయి, అదొక ఇష్యూ. గ్యాస్ సబ్సిడీ అన్నాడు కానీ ఆ సబ్సిడీ అనేది అది రావట్లేదు వాళ్ళకి అంతగా. అంటే ఏదో పెట్టినట్టు అదైంది. ఇప్పుడు ఎంప్లాయీస్కి జాబ్స్ చేయడం అనేది ఓకే. అంత ముందు కంటే ఇప్పుడు కొద్దిగా జాబ్స్ విషయంలో రుణమాఫీ అయింది. మాకు మ్యాక్సిమం అయింది. ఒక 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ కాలేదు అని చెప్పారు. కొన్ని ఇష్యూస్ వల్ల కాలేదు అన్నది, మరి మనకైతే పర్ఫెక్ట్ తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఇష్యూ అయితే లేదు, వాటర్ ఇష్యూ లేదు ఈ ఏరియా వాళ్ళకి రైతులకి. అదే అంత ముందుకు కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చి రావడం వల్ల కొద్దిగా బ్యాడ్ అయింది, దానివల్లనే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు? ఏం చేస్తుంటారు? నేనేం చేయను కానీ ఉన్నది వ్యవసాయం చేయను కానీ నేనేం చేయను, ఊగనే ఉంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేస్తుండు కానీ ఏది చక్కగా ఏది చేయటం, ఆడ ఈ పింఛన్లు సరిగ్గా ఇవ్వటం లేదు, రైతు బంధు సరిగ్గా ఇవ్వటం లేదు, ఏ సరిగ్గా ఇస్తుండు ఇవ్వటం లేదు. ఇక మా అభిప్రాయం గదే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని బాగా నడిపాడు. ఏది ఇప్పుడు ఈయన ఏది చక్కగా నడుపు, వాళ్ళ మా పార్టీ అయితే కావచ్చు, ఏది చక్కగా ఏది నడుపుతారు. ఆయన ఉన్నప్పుడే మంచిగా నడిచి ఈయన ఏమి నడుపుతారు. థ్యాంక్ యూ సార్.